హలో అండి, వెల్కమ్ టు అదితీస్. ఈరోజు వీడియో రెగ్యులర్గా చేసుకునే చపాతీ పొరలు పొరలుగా సాఫ్ట్గా రోజంతా మెత్తగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీలు మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చపాతీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత కావలసినన్ని నీళ్లు తీసుకొని పిండి తడుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండి మొత్తం మునివేళ్లతో తడుపుకోవాలి. పిండిని ఎక్కువ ఒత్తకుండా ఇలా మెల్లిగానే కలుపుకోవాలి. బాగా మర్దించి చేస్తే చపాతీలు మెత్తగా రావు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతికి అంటుకునేలా కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. ఇంత మెత్తగా తడుపుకుంటేనే చపాతీ సాఫ్ట్గా వస్తుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి చాలా మెత్తగా కలుపుకున్నాం కాబట్టి చేతికి కొంచెం పొడి పిండి అద్దుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా చేసుకోవచ్చు. ఇలా ముందే ఉండలు చేసి పెట్టుకుంటే వెంటనే చపాతీలు చేసుకోవచ్చు. కొంచెం పిండి తీసుకొని చపాతీ పూరి సైజులో ఒత్తుకోవాలి. చపాతీ పూరి సైజులో ఒత్తుకున్నాక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసి అంచులు క్లోజ్ చేసి పిండి చల్లుకొని చపాతీ ఒత్తుకోవాలి. చపాతీ మందంగా కాకుండా పల్చగా కాకుండా నార్మల్గా ఒత్తుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లో చపాతీ కాల్చుకోవాలి. ఒక 6-7 సెకండ్లు కాల్చుకున్న తర్వాత చపాతీ తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఒక 6-7 సెకండ్లు కాల్చుకొని చపాతీ తిరగేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చపాతీ కాల్చేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ వస్తే కట్టెతో ఇలా క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా ఎయిర్ గ్యాప్స్ క్లోజ్ చేయడం వల్ల చపాతీ పొంగుతూ చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.